మాఘమాస మహిమ, శ్రీమన్నారాయణుని అనుగ్రహము, తులసి మహాత్మ్యము. గృత్నమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశియందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరుతూ శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హరకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై నెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరమునిచ్చెదను, అడుగు అనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయనుంచుము, తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యముననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికనంగీకరించెను. ఇట్లనెను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథి అందే నీకు ప్రసన్నుడనైతిని, కావున ఈ తిథి నాకు సంతోషము కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకెండు. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరి యొక్క ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములని అన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములు యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వ సుఖములను, సర్వ శుభములను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనవిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమును ఇచ్చును. ధర్మవేత్తలగు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయుని విష్ణు ప్రియమని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపములను పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనము మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భక్త్యావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు హరి వాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినే కాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానపస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశుల అన్నియు ఇట్లే ఉపవాసము ఉండవలెను.
చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసములయందును 2 పక్షములయందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృత్న మహాముని జహ్నుమునికి వివరించెను. గృత్న మహాముని జహ్నుమునితో ఇట్లనెను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను: మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత శ్రీమన్నారాయణునితో ఇట్లనెను: స్వామి, నీ పాద పద్మములయందాసక్తి కలిగి నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమియందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నా కిటురాలవు, నా వద్దకు రమ్ము, నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశిని. తులసి దళములతో కలిగియున్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంత కాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇంటి యందు కాని తోటల యందు కాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖములను పొందును. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలలో నున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించిన వాడు సర్వ సుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ నుండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవికి సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నిటికీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపము పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణ వర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రము అయ్యెను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూచుచుండ సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయన జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము ఇచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసము ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారాయణము ముఖ్యము.
ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమును పొందుదురు. ఇట్టి పవిత్రమైన కథ వినువాడును శ్రీహరి కరుణా కటాక్షము పొంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నమదే మహర్షి జహనుమునికి వివరించెను. మాఘపురాణం 24వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.